అంటే ఒకటి ఇవాళ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఎవరిని నియమించాలి అనేటువంటిది మా పార్టీ అధిష్టానం తీసుకునేటువంటి అంశం. డెఫినెట్గా మా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తారు. రేపటి నాడు పార్టీ భవిష్యత్తుకి ఎవరు అవసరం అనేటువంటిది చూస్తారు. అందరి అభిప్రాయాలను కన్సిడర్ చేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పార్టీ మొదటి నుంచి కూడా ఇవాళ ఒక ఛాయ్ అమ్ముకునేటటువంటి కుటుంబంలో పుట్టినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినరు అంటే ఆ ప్రజాస్వామ్యం భారతీయ జనతా పార్టీలో ఉంది కాబట్టే, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అది కాబట్టిగానే ఇవాళ వారు ప్రధానమంత్రి అయినరు. ఇవాళ ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి పార్టీకి అధ్యక్షులు కేంద్ర మంత్రి అయినరుగా అంటే ఇవాళ ఒక కార్యకర్తకు ఇచ్చిన ఆ స్థానం ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి ఒక కార్పొరేటర్గా ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర హోంశాఖ మంత్రి అయినరు అంటేనే ఇవాళ కార్యకర్తల మనోభావాలకు, కష్టపడేటటువంటి కార్యకర్తలకు అవకాశాలు ఇచ్చేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి డెఫినెట్గా అధ్యక్ష పీఠంలో ఎవరిని కూర్చోబెట్టాలి అనేటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం మా పార్టీ అధిష్టానం డెఫినెట్గా అందరి ఇష్టానికి అనుసరంగానే ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది.